శివాలయంలో ఉండే చిట్కల చండీశ్వరుని గురించి మీకు తెలుసా? చండీశ్వరుని అసలు పేరు విచార శర్మ. విచార శర్మకి చిన్ననాటి నుండి గోమాత అంటే చాలా ఇష్టం. అలాగే శివుడు అంటే అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు పాలు తీసుకొని వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శివలింగానికి విచార శర్మ పాలు పోయడాన్ని తన తండ్రి చూస్తాడు. చూసి పాలను ఎందుకు వృధా చేస్తున్నావు అని శివలింగానికి పాలు పోయనివ్వకుండా అడ్డుకుంటాడు. ధ్యానంలో నీలమై ఉన్న పిల్లవాడు ఆగ్రహంతో కర్ర తీసుకొని తండ్రిని కొడతారు. అలా కొట్టగానే అది కొడవలిగా మారి విచార శర్మ తండ్రి కాళ్ళను తెగ్గొట్టేస్తుంది. తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై నీ భక్తి అపారమైనది అంటూ తండ్రికి కాళ్ళను తిరిగి ఇచ్చి విచార శర్మని ఆధ్యాత్మిక కుమారుడిగా స్వీకరించాడు. అప్పటి నుండి శివాలయాల ధన మూలాలను కాపాడే చండీశ్వరుడు అయ్యాడు. అందుకే శివాలయం నుండి బయటికి వచ్చేటప్పుడు చండీశ్వరుడి ముందు చేతులు చాపి చూపించి శివధనాన్ని మేము ఏమీ తీసుకుపోవడం లేదు అని చూపించి బయటికి రావాలి. మనం శివాలయంలో నుంచి ప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే చండీశ్వరుని దగ్గరకు వెళ్ళి మేము ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము అని చూపించి ప్రసాదాన్ని తెచ్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.